సునాదస్వరము సెప్టెంబర్ 20. యేసు ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా వారు తీసుకొని పోయిరి. యోహాను సువార్త 2వ అధ్యాయము 7-8 వచనములు. యేసు శిష్యులందరూ కానాను వివాహానికి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షరసం అయిపోయిందని తల్లి చెప్పింది. అమ్మా, నా సమయం ఇంకా రాలేదన్నాడు. ఆ తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయడంది. అక్కడ 6 రాతి బాణలున్నాయి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పాడు. వారు అంచుల మట్టుకు నింపారు. మరి తర్వాత ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని వెళ్ళమని చెప్పినప్పుడు వాళ్ళు తీసుకొని వెళ్ళారు. మరి ఆ విందు ప్రధాని చూసి పెండ్లి కుమార్ని పిలిచి, అందరూ మొదట మంచి ద్రాక్షరసం పోసి, మరి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోస్తారు, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకున్నావని చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు అక్కడ గొప్ప అద్భుత కార్యం జరిగింది. మరి ఆయన మాట చొప్పున చేసినప్పుడు గొప్ప అద్భుత కార్యాన్ని వాళ్ళు పొందుకున్నారు. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఎప్పుడైతే మనము దేవుని వైపు చూస్తూ ఆయన మనకు చెప్పిన మాట ప్రకారంగా చేస్తామో అప్పుడు గొప్ప అద్భుతాన్ని ఆయన నుండి పొందుకుంటాం. అదే ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిష్యులందరూ రాత్రంతా ప్రయాసపడినప్పుడు ఒక్క చేప దొరకలేదు. అప్పుడు యేసు వాళ్ళ వైపు చూస్తూ దోణిని లోతులోకి నడిపించి వల వేయమన్నాడు. అప్పుడు వాళ్ళు ఆయన మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పొందుకున్నారు. 2 దోణులు మునిగిపోయేంత చేపలు వాళ్ళు పట్టారు. మరి అంతవరకు ఏమీ లేవు, కానీ ఆయన మాట చొప్పున చేసి గొప్ప అద్భుతాన్ని వాళ్ళు పొందుకున్నారు. మరి నిర్గమాకాండం 14వ అధ్యాయంలో చదివినప్పుడు ఎర్ర సముద్రం దగ్గర యెహోవా దేవుడు మోషేతో చెప్పాడు, నీ కర్రని ఎత్తి సముద్రం వైపు చేయి చాపమన్నాడు. అది 2 పాయలై ప్రజలందరూ కూడా ఆరిన నేలపైన నడిచారు. ఎప్పుడైతే మనం ఆయన చెప్పినట్టుగా లోబడి చేస్తామో అప్పుడు దేవుని నుండి గొప్ప అద్భుతాన్ని పొందుకుంటాం. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడతాయి. విస్తారమైన చేపలు పొందుకుంటాం. సముద్రంలో త్రోవను కలగచేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని మాటకు లోబడదాం. మనకున్న అవసరత ఏదైనా, ఎటువంటి పరిస్థితులైనా దేవుడు అద్భుతాన్ని చూపించి మనల్ని ఆయన గొప్పగా దీవిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా గొప్ప కార్యాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రభువా, వారు మీ మాట చొప్పున చేసి అద్భుతాన్ని పొందుకున్నందుకు స్తోత్రం. మేము కూడా ప్రభువా, మీరు చెప్పినట్టుగా చేసి మీ నుండి గొప్ప మేలు పొందుకునే కృపనందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.